ఎలాంటి షరతులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా గాంధారిలో రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధారిలో రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగానే ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. అన్ని రకాల ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అన్నదాతలు పెద్ద ఎత్తున గాంధారి మండల కేంద్రానికి చేరుకొని భారీ ర్యాలీ నిర్వహించి ప్రధాన రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాస్ పుస్తకాల ప్రామాణికం ఆధారంగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద 15,000 రూపాయలు వెంటనే విడుదల చేయాలని, పాడి రైతులకు పెండింగ్ లో ఉన్న పాల బిల్లు విడుదల చేయాలని, అన్ని రకాల ధాన్యానికి 500 బోనస్ చెల్లించాలనే డిమాండ్లతో గాంధారిలో భారీ రాస్తారోకోను చేపట్టారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన అన్నదాతలతో గాంధారి ప్రధాన రహదారికి ఎక్కిరిసిపోయింది. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ రైతుల ధర్నాలో పాల్గొని రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన విధంగా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేసి తీరాలంటూ రైతులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారం రాకముందు ఒక మాట, అధికారం వచ్చిన తర్వాత మరొక మాట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందంటూ అన్నదాతలు తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. పంటలు కోత దశకు వస్తున్న సమయంలో కూడా ఇప్పటి వరకు రైతు భరోసా 15,000 రూపాయలు రైతుల ఖాతాలు జమ కాలేదన్నారు. పెద్ద ఎత్తున రైతులు మహాధర్నాకు రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ డిమాండ్లతో నెరవేర్చే వరకు రైతులు ఉద్యమం ఆగదంటూ రైతు ఐక్యవేదిక నిర్వాహకులు ప్రభుత్వానికి హెచ్చరించారు. రైతు ధర్నాకు రైతు రుణమాఫీ చేయాలని చెప్పేసి వచ్చేసిన ప్రతి రైతుకు, అదేవిధంగా ఈ గాంధారి రోడ్డు దాదాపుగా 25 సంవత్సరాలు ప్రయత్నిస్తే గాని చేయని మా ఎమ్మెల్యే గారు, మా మాజీ ఎమ్మెల్యే గారు సురేందర్ అన్న ఈ ధర్నాకు మద్దతు ఇస్తున్నందుకు వచ్చేసిన ప్రతి పార్టీ నాయకులకు, రైతులకు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి అభినందనలు తెలుపుతూ, ఈ రెండా రేవంత్ రెడ్డి గారికి, ఈ మా అమెరికా ఎమ్మెల్యే గారికి ఊర్లలో తిరగనీయకుంటే అదే రుణమాఫీ అవుతుంది, అదే రైతు భరోసా వస్తుంది, 4,000 పెన్షన్ వస్తుంది, 2,500 వస్తుంది. ప్రతి దగ్గర వీళ్ళకి అడ్డుకుంటే, మన అమెరికా ఎమ్మెల్యేకు అడ్డుకుంటే ఖచ్చితంగా మనకు రుణమాఫీ అవుతుందని చెప్పేసి మీ సందర్భంగా రైతులకు, ప్రతి ఒక్క విలేజ్ కి, ప్రతి ఒక్క తాండా నాయకులకు నేను చెప్తా ఉన్నా. మా విద్యార్థులకు చెప్పిండు, 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తా, డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తా, పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తా, అదేవిధంగా పిహెచ్డి చేస్తే 5 లక్షలు ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. ఏ ఒక్క హామీ గురించి చెప్తలేడు, రైతుల రుణమాఫీ చెప్తలేడు, రైతు బంధు చెప్తలేడు. అదేవిధంగా కేసీఆర్ కిట్ గురించి చెప్తలేడు, కేసీఆర్ మన న్యూట్రిషన్ కిట్ గురించి చెప్తలేడు. మా పాఠశాలల్లో వెళ్తే, గురుకులాల్లో వెళ్తే విద్యార్థులకు సరైన భోజనాలు పెడతలేడు. ఇంకెందుకు మన ఈ ఎమ్మెల్యే, ఇంకెందుకు మన ఈ ముఖ్యమంత్రి? ఒక్కసారి మనం ఆలోచించాలి. గాంధారి మండల రైతులు ఒక్కసారి మనం ఆలోచించాలి. ఒకటే ప్రతి గ్రామంలో మనం వీళ్ళని అడ్డుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకు రుణమాఫీ అవుతుంది, అన్నవుతుంది అని చెప్పేసి ఏ విధంగా వీళ్ళైతే మాటలు డిసెంబర్ 9వ తారీఖు చెప్పినావో, డిసెంబర్ 9వ తారీఖు నువ్వు రుణమాఫీ చేస్తాను, ఇవాళకి 10 నెలలు అవుతుంది, రుణమాఫీ కాలే, 9వ తారీఖు కాలే, 9 నెలలకు కూడా కాలేదని చెప్పేసి ఈ సందర్భంగా మనమంతా కలిసి ఇది ఇక్కడితో ఆపకుండా ముందు మరింత ధర్నాలు చేస్తే గాని మనము మన రుణమాఫీ సాధించుకోలేము, రైతు బీమా సాధించుకోలేము, రైతు భరోసా సాధించుకోలేమని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరికీ కోరుతూ, రాబోయే రోజుల్లో మనం ఇంకా పెద్ద ఎత్తున మన అందరు పార్టీలను కలిపి అందరూ పెద్ద ఎత్తున చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఉంటూ, మనం ఇంకో 10-15 నిమిషాలు ఓపిక చేస్తే మన నాయకులందరూ మాట్లాడతారు. జై తెలంగాణ, రైతుల ఐకమత్యం, రైతుల ఐకమత్యం.